అందుకే వాడిని దింపేయమంట. చెవులదే అయ్యో అన్నా నేను 20 ఫైనాన్స్ డబ్బులు ఇచ్చేస్తానా ఇంకెప్పుడు సినిమా తినన్నా టీవీలో సినిమా చూడన్నా क्या बोल रहा है समझ में नहीं आ रहा मेरे को असल में ये तो पागल है इनको श्रीशैलम लेके जा रहे हैं स्वामी के पास ठीक तरीके से लेके जा इसको बैठ नीचे रे तू भी इसके साथ पागल होगा क्या रे गाड़ी ऐसा चला रहा था अंदर कर दूंगा बेटा रे मी अंदर चंपेस्ताడు అంతా మీ ఆశీర్వాదం సార్. నమస్తే సార్. दीवाना है क्या है तू बेटा श्रीशैलम जा रहे बोल के छोड़ दिया नहीं तो अंदर कर देता था गाड़ी निकाल यस डार्लिंग कम ऑन सिट చూసాలా కూర్చో. అమ్మయ్య ప్రాణం లేచి వచ్చినట్టు అయిందండి. ఏం లేచి వస్తే ఇంకా సేపట్లో పైకి పోయేదేగా. సంచలన వార్త ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 10 మంది సామూహిక ఆత్మహత్య. సూసైడ్ స్పెషల్ సూసైడ్ స్పెషల్. You can break the clock, but not the time, sir. Shut up! నా కొడుకులు నా చేతికి దొరికితే నేనే షూట్ చేసి చంపేస్తాను. మీకంత శ్రమక్కర్లేదు సార్, వాళ్ళే చచ్చిపోతున్నారు. బుల్లెట్లు వేసి సార్. చనిపోయిన వ్యక్తి పర్సులో ఇందిరా పార్క్ టికెట్ ఉంది సార్. చేద్దామనుకున్నవాడు పార్కుకి ఎందుకు వెళ్ళాడు? ఏంట్రా ఏమైంది? ఎవరు కదలానంటే మీ సీట్లోంచి ఎప్పుడు కదలద్దు, కదిలితే గొంతు కోసేస్తా. మర్యాదగా మీ దగ్గర డబ్బులు నగలు ఇచ్చేయండి, లేదంటే మా చేతిలో సస్తారు. ఆ సంగతి మీకు తెలీదు. ముక్కలు ముక్కల కింద నరికేస్తాం. ఏంట్రా ఎవరు మాట్లాడరు? ఏంది చంపుతావా? నన్ను చంపు. చంపా. నన్ను చంపరా? ఇక నన్ను చంపు. చంపరా రేయ్ భాష. భాష భాష ఇట్స్ ఓకే. పాప వాడు వదిలేయ్. కమాన్ డార్లింగ్. మొత్తాన్ని సత్యం ముందు నవ్వించారు ఎదవలో. ఏమైంది? ఏమైందిరా? సడన్ బ్రేక్ వేసాం కదా, స్టార్ట్ అవట్లేదు. ఏమైందో చూడాలి. ఇప్పుడు ఎలాగా? కర్ణుడు సావుకి 100 కారణాలు అన్నట్టు మన సావుకి అన్ని అడ్డంకులే. ఇంజన్ ఉందా ఉడిందా చూడు. పుండా కోర తాగబోతున్నా నువ్వు. రెడ్డి నువ్వు టెన్షన్ పడి వాడిని టెన్షన్ పెట్టకు. రే మల్లేష్ ఏం జరిగిందో సరిగ్గా చూడు. ఈలోగా చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి. ఆఖరిసారి ఒక్కసారి అనుభవిద్దాం రండి. దాచిన్నారు పదండి. అంకుల్ ఈ ప్లేస్ చాలా బాగుంది అంకుల్. వెరీ గుడ్. నీ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనకి కిందకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి. రెడ్డి అక్కడి నుంచి కాలు జారి పడితే చస్తావు. కొంచెం ఉంటే ముట్టిపోయింది 3 గురుగనేది. అయ్యో గెలిచినావన్నా. ఈ మాత్రం దానికి భయపడితే ఎలాగా? ఇదిగో చిన్నారా ఆ కింద చూడబోయే ఎంత లోతుందో. అమ్మో నాకు భయం. పైనుంచి కిందకి చూడాలంటే చచ్చేంత దడ. మనం చచ్చి పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి కిందకే కదా చూడాలి. అక్కడి నుంచి కూడా చూడాలా? మరంతే. ఒకసారి వెళ్ళొచ్చినట్టు చెప్తాడు. అవును ఇక్కడే ఇంత లోతుంది కదా, అక్కడెక్కడికో వెళ్ళి చావడం ఎందుకు? ఇక్కడే దూకి చావచ్చు కదా. నీకు మర్యాద తొందర ఎందుకన్నా? ఆడేడో వస్తామని ప్లాన్ ఇస్తావు కదా. ఏ రెడ్డి నీ వాలకం చూస్తుంటే నీకేదో బతకాలని ఉన్నట్టుంది. చిచి సచ్చినా బతకాలని లేదన్నా ఒట్టు. అదేదో అలవాటు లేని పని కదా. మా మాత్రం రోజు ఇది అలవాటు. నువ్వు నువ్వు మూసుకో. ఉండండి అయ్యా, చచ్చే ముందు ఎందుకయ్యా కొట్టుకుంటారు?
నాకు మాత్రం ఆఖరిసారిగా మనందరం ఇక్కడ ఒక అందమైన ఫోటో తీసుకోవాలనుంది. ఏమంటారు ఏమంటారు ఏమంటారులే, మీ అందరూ ఓకే అంటారు కానీ. మల్లేష్, పటేలా నా బ్యాగ్ తీసుకురా. అలాగే పటేలా, ఇదిగో పటేలా. రా, రా, నువ్వు కూడా వచ్చేయ్. వస్తున్నా. వచ్చింది వచ్చింది ఫోటో వచ్చింది. అయ్యో, అందరి ముఖాల్లోనూ చావు కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏంటండి అందరూ అప్పుడే చచ్చిపోయారు? మనస్ఫూర్తిగా అందరూ ఒకసారి నవ్వండి, ఇంకోటి తెద్దాం. నవ్వండి. సత్యం ముందు నవ్వమంటే నవ్వు ఎట్లా వస్తా సార్? బలవంతంగానైనా ట్రై చేయాలయ్యా, నవ్వండి. భాష పెద్దగా తేడా ఏం లేదు. ఈ నవ్వే మొహాలు కావాలే. పటేలా, నేను వెళ్ళి బస్సు రిపేర్ చేసుకుంటా. అరే వర్షం, అక్కడికి వెళ్దాం పదండి. త్వరగా పదా. తడిస్తే జలుబు చేసి వస్తాం అండి. ఏమండి, వర్షంలో తడవాలని మీకు అనిపించడం లేదా? మళ్ళీ జీవితంలో ఎప్పుడు తడుస్తామో ఏంటో. రండి. పటేలా, బస్ రెడీ, రండి. ఆల్బడి కమ్మ. ఏంటి, బస్సు రెడీ అవ్వకుండా ఉంటే బాగుండు అనిపిస్తుందా? రండి రండి, కమాన్ కమాన్, లెట్స్ గో. వెళ్ళాలి మనం. ఇతను క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చచ్చే ముందు కూడా మనిషి అది డాన్స్ చేయించాడు. అవునవును, ఆ పొద్దు నుంచి చూస్తా ఉండా. ఒక్కోసారి మహా మంచి మనిషిలా కనిపిస్తాడు, ఇంకోసారి మహా డేంజర్ మనిషిలా కనిపిస్తాడే. రండి. ఇంకా ఏంటో మాటలు, రండి. అన్న వస్తా ఉండా. వచ్చేస్తా. ఇతన్ని ఎప్పుడైనా చూసావా? చూడలేదు సార్. నిన్న ఇతను ఈ పార్క్ వచ్చాడు. ఇదిగో టికెట్. సార్ నిన్న ఉదయం 9 గంటల దాకా నేను డ్యూటీ చేశాను సార్. ఆ తర్వాత ఇంకోతను డ్యూటీలోకి వచ్చాడు సార్. మ్మ్. తను ఈ రోజు లీవ్ లో ఉన్నాడు సార్. మ్మ్. సార్ ఈ పార్క్ విస్తీర్ణం ఎంత? 10 ఎకరాలు ఉంది సార్. ఏ పెట్టి కొలిసావా? లేదు సార్, మరి ఎలా చెప్తున్నావు? బోర్డు మీద రాసింది సార్. ఎందుకురా డిస్టర్బ్ చేశావు? మీరిద్దరు ఏంటి లవ్వర్సా? ఇంట్లో తెలుసా? సర్లే, మీ కూడా నాకెందుకు కానీ నిన్న మీరు పార్క్ వచ్చారా? రాలేదు సార్. సార్ వీడు నిన్న పొద్దున 7 గంటలకే వచ్చేసాడు సార్. కానీ ఈ అమ్మాయితో కాదు, వేరే అమ్మాయితో. వీడికి ఇదే పని, రోజుకు అమ్మాయితో దిగబడిపోతాడు. ఎప్పుడే దిగబట్టాలి, నువ్వు చూసావా? ఉత్తిదే అవన్నీ నమ్మద్దు నువ్వు. ఇందాక నువ్వు ఒకలాగా అమ్మాయి ఒకలాగా తల ఊపినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అబ్బే లేదు సార్, దుర్మార్గుడా. నువ్వు అవన్నీ నమ్మద్దు. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. ప్లీజ్ వాణి, నువ్వు ఇంత మోసం చేసిన తర్వాత నేను ఇంకా బతకను. సూసైడ్ చేసుకుంటాను. నేను చచ్చిపోతాను. రే నువ్వు ఉండరా. అసలే సూసైడ్ కేసులతో చేస్తున్నావు. దాన్ని తీసుకెళ్లి జీప్ లెక్కించు. ఓకే సార్. నిన్న తను చూసావా? ఇతను ఈ పార్క్ లో చూసావా? చూసినట్టే. చూశాను సార్. ఎక్కడ? అక్కడ చెట్టు కింద నిన్న అతను కొంతమంది మాట్లాడుకుంటే చూశాను సార్. ఎంత మంది? ఒక 7-8 మంది ఉంటారు సార్. వాళ్ళే. వీడిని కూడా జీప్ లెక్కించు. సార్, నేను సార్ జీప్ లో ఎక్కరా? సార్. నిన్న ఈ పార్క్ లో డ్యూటీ చేసింది. అడ్రస్ తెలుసండి. రైలు గేట్ పడింది. ఎవరికైనా సొంత పనులు ఉంటే కానివ్వండి. నేను కూడా అయ్యా